హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండితో పునుగుల్ని చాలా టేస్టీగా అలాగే చాలా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవి చూడటానికి చాలా క్రంచీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా వచ్చాయి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా 4 ఉల్లిపాయలని ఇదిగో ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. అలాగే 4 గ్రీన్ చిల్లీస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి అండి, మీరు ఇంట్లో ఏ విధంగా అయితే ఇడ్లీ పిండి వేసుకుంటారో అదే ఇడ్లీ పిండిని ఒక నైట్ అంతా కూడా బయట ఉంచేస్తే మీకు తెల్లారికి పిండి అనేది ఇదిగో ఈ విధంగా ఒదుగవుతుంది. ఇంకా పునుగులు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే ఇడ్లీ పిండి కంటే ఈ పిండి కొంచెం గట్టిగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, దీంతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి పునుగుల్లోకి ఉల్లిపాయలు అనే క్వాంటిటీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ ఉల్లిపాయలన్నీ కూడా దీంట్లో చక్కగా సరిపోయాయి. పిండి అనేది కొంచెం పలుచుగా ఉంది కాబట్టి ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నామండి. ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ, అలాగే సాల్ట్ వేసుకొని, ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పునుగులకి మంచి క్రంచీనెస్ వస్తుందండి. అదే బియ్యం పిండి వేసుకుంటే మీకు ఇంత టేస్ట్ ఉండదు కాబట్టి బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే మనకి పిండి అనేది చూసారు కదా, ఈ విధంగా మరీ పలుచుగా అలాగే గట్టిగా లేకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పునుగుల పిండి ఉంది కదండి, దాన్ని ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా వేసుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న ఈ ఆయిల్కి ఎన్ని పునుగులు పడితే అన్ని వేసుకోండి. అలానే మరి దగ్గరగా వేసుకుంటే తిప్పుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పునుగులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని వెనక వైపుకి తిప్పుకోండి. ఇలాగ తిప్పుకున్నాక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండండి. ఇలాగా 2 మినిట్స్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల పునుగులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒకటి వైట్ ఒకటి వేగడం కాకుండా మొత్తం కూడా సమానంగా వేగుతాయి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పునుగులన్నీ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ వేడి పునుగుల్ని పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.